హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1511. ఈరోజు డేట్ 11th February 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ దగ్గర నేను మీకు రెండు అద్భుతమైన డీల్స్ చెప్తాను. వీలైతే అర్జెంట్గా వీటిని లూట్ చేయండి. ఒకటి రియల్మీ బడ్స్ 3 వైర్లెస్. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది 1800కి. ఇప్పుడు అరౌండ్ 1200కి వస్తుంది మింత్రాలో. యాక్చువల్గా అయితే ది బెస్ట్ డీల్ అనమాట. ఒకవేళ మీరు ఒక ప్రాపర్ మంచి క్వాలిటీ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాలని ఆలోచనలో ఉంటే దీన్ని అర్జెంటుగా లూట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక కోడ్ అవి ఉంటాయి, అవన్నీ డిజిటల్స్ కింద డిస్క్రిప్షన్లో రాస్తాను. ఇక రెండోది పూమా షూస్ ఉన్నాయి. రెగ్యులర్గా 1800 1900 నుంచి స్టార్ట్ అయ్యేవి అరౌండ్ 760 రూపాయలకు వస్తున్నాయి. ఇవి కూడా చాలా మంచి డిస్కౌంట్స్తో ఉన్నాయి. అవి కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా చాలా డీల్స్ వస్తున్నాయి. ఛానల్ యాక్టివ్ ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఈ వీక్లోనే ఐఫోన్ SE 4ని లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం రియల్ టైమ్ వీడియోస్ ఫొటోస్ కూడా మనకి బయట ఆన్లైన్లో కనిపిస్తూనే ఉన్నాయి. సో దీని డిజైన్ ప్రకారం ఇంతమంది ఏదైతే మనం అనుకున్న డిజైన్ ఉందో అలాంటి డిజైన్లోనే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఐఫోన్ 14 లాంటి డిజైన్తో వస్తుంది. బట్ బ్యాక్ సైడ్ మీకు సింగిల్ కెమెరాతో ఉంటుంది, 48 మెగాపిక్సెల్. అండ్ దీంట్లో మీకు ఫ్రంట్ సైడ్ ఏమో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ మీకు దీంట్లో వాడేది A18 ప్రాసెసర్ వాడతారు, లేటెస్ట్. అండ్ ఇది ఒక మంచి విషయం చెప్పాలి, లేటెస్ట్ ప్రాసెసర్ అనేది దీంట్లో వాడుతున్నారు. 3300 mAh వరకు బ్యాటరీ ఉంటుంది. 20 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది ఎంత లేదన్నా ఒక 50,000 దాకా పెడతారు అనుకుంటున్నారు, 40,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో. బట్ 40,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో ఇది పెట్టినా కానీ బిగ్ బిలియన్ డేస్ వరకు ఆగితే మీకు నెక్స్ట్ జనరేషన్ మంచి ఫోనే మీకు అదే 50,000 55,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. కాబట్టి సో దీనికో కాంప్రమైజ్ అవ్వడం కంటే అది తీసుకోవడం బెటర్ ఏమనేది నా పాయింట్. సో ఇది ఒకసారి ఆలోచించుకోండి, మీకు ఎలా అనిపిస్తే అలా తీసుకోండి. ఇదైతే నేను నా హానెస్ట్ ఒపీనియన్. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు ఈరోజు రియల్మీ P3 Proకి సంబంధించిన ఒక వేరియంట్ని చూపించారు. ఇది మీకు చూడటానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. హానెస్ట్లీ నా దగ్గర కూడా అదే వేరియంట్ ఉంది. ఇది మీకు బ్యాక్ సైడ్ లో లైట్లో అంటే డార్క్ కండిషన్లో మీకు బ్యాక్ సైడ్ గ్లో అవుతుంటుంది. ఒక రేడియం లాంటి ఫినిషింగ్ ఇచ్చారు. అది కూడా మంచి వేవ్స్ లాగా చాలా చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎవరైనా సరే మనం లైట్ అదే ఐ మీన్ మీరు కేస్ వేస్తారుగా అనేది నా పాయింట్ అనమాట. సో ఇది ఇలాంటి డిజైన్తో ఒక ఫోన్ రాబోతుంది P3 Pro. ఫోన్ అయితే చుట్టానికి బాగానే ఉంది. మిగతా విషయాలు మనం 18వ తారీఖున మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి IDC రిపోర్ట్ నుంచి IDC రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్లో దాదాపు చాలా వరకు కొంచెం డిక్లైన్ అయిందని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా బ్రాండ్ వైజ్ చూసుకుంటే మాత్రం కొన్ని బ్రాండ్స్ అయితే చాలా దయనీయమైన స్థితిలో ఉన్నట్టే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్గా మనం ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ 2 years వరకు మనకి స్మార్ట్ ఫోన్ మార్కెట్ అంటే ఫస్ట్ ప్లేస్లో షామీ అలాగే శాంసంగ్ కొట్టుకుండేవి. ఫస్ట్ ప్లేస్ కోసం, సెకండ్ ప్లేస్ కోసం ఇలా ఉండేది. తర్వాత మీకు మిగతా బ్రాండ్లన్నీ OnePlus ఇలాంటివి ఉండేవి. మీకు ఒప్పో అలాగే వివో 5 6 ప్లేస్లో ఉండేవి. బట్ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే వివో ఆర్ ఒప్పో ఇవి కొట్టుకుంటా ఉన్నాయి ఫస్ట్ ప్లేస్ కోసం. వివో ఈసారి కూడా మనకి ఈ క్వార్టర్లో కూడా చూసుకుంటే మీకు టాప్ ప్లేస్లో ఉంది విత్ 16.6%తో. అండ్ ఇయర్లీ గ్రోత్ ఒకసారి చెక్ చేసుకోండి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే దీని గ్రోత్ కూడా దాదాపు 14% పెరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో శాంసంగ్ ఉంది. ప్రజెంట్ హోల్డింగ్ ఏమో మీకు 13.2%తో సెకండ్ ప్లేస్ హోల్డ్ చేసింది. బట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 20% మార్కెట్ డౌన్ అయింది. అండ్ థర్డ్ ప్లేస్లో ఒప్పో ఉంది. ఇంట్రెస్టింగ్లీ 12%తో ఉంది థర్డ్ ప్లేస్లో. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 21% అనేది మార్కెట్ పెరిగింది. లాస్ట్ ఇయర్ షామీ మీకు ఇప్పుడు 4వ ప్లేస్లో ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే జస్ట్ 0.2% పెరిగింది అంతే, 1% కూడా పెరగలేదు. వీళ్ళు కూడా కొంచెం డౌన్ఫాల్లోనే ఉన్నారు. అండ్ ప్రజెంట్ ఇది 5వ ప్లేస్లో ఉంది. మోటరోలా ఇంట్రెస్టింగ్లీ 135% మార్కెట్ పెరిగింది. ఇక్కడ ఆలోచించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే OnePlus మాత్రం చాలా దయనీయమైన స్థితిలో 9వ ప్లేస్లో ఉంది. నియర్లీ 33% మార్కెట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే డౌన్ అయిపోయిందనమాట. సో గ్రీన్ లైన్ ఇష్యూస్ ఇవి రకరకాల కారణాలు ఉన్నాయి. సో దానివల్ల కొంచెం OnePlus మార్కెట్ అనేది చాలా వరకు డౌన్ అయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా వెరీ రీసెంట్గా లాంచ్ అయిన OnePlus 13, 13R కూడా వీళ్ళు మంచి ఆఫర్లు ఇస్తున్నారు. ప్రజెంట్గా OnePlusలో ఏదో డీల్ రష్ సేల్ ఏదో సంథింగ్ ఏదో నడుస్తుంది. దీంట్లో OnePlus 13కి 13R కూడా వీళ్ళు డిస్కౌంట్లు ఇస్తున్నారు. సో ప్రజెంట్గా మార్కెట్ అయితే OnePlus పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆఫర్లు కూడా ఇస్తున్నారు వీళ్ళు కొంచెం మార్కెట్ని ఊపందించడం కోసం. ఎనీవేస్ ఇది ఒకసారి చెక్ చేసుకొని OnePlus అఫీషియల్ వెబ్సైట్లో ఆఫర్లు కూడా ఏదో నడుస్తున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్లీ
వివో మాత్రం ఈసారి మంచి మార్కెట్ రావడానికి కారణం ఏంటంటే ఒకటి పర్టికులర్గా టీ సిరీస్ ఫోన్స్ బాగా సక్సెస్ అయినాయి. లాస్ట్ ఇయర్ T3 సిరీస్ మాత్రం సూపర్ సక్సెస్ఫుల్. అంటే ఇప్పుడు ఇది మార్చ్లో T4 సిరీస్ని తీసుకురాబోతుంది. దాంట్లో వెరీ ఫస్ట్ మోడల్ T4X అనేది మీకు రాబోతుంది. దీంట్లో 6500 mAh బ్యాటరీని వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. సో ఇది ఏంటంటే బడ్జెట్లో ఉంటే ఆఫ్లైన్లో వివోకి చాలా స్ట్రాంగ్ మార్కెట్ ఉంది. ఈ టీ సిరీస్ వచ్చిన తర్వాత వివో మార్కెట్ అనేది ఇంకా హ్యూజ్గా పెరిగిపోయింది. సో ఇది కారణమని నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపించింది వివోలో మార్కెట్ ఇంతగానో ఫస్ట్ ప్లేస్లో రావడానికి? ఇంతకుముందు వివో 5-6 ప్లేస్లో ఉండేది ఒక 2 years బ్యాక్ వరకు, ఇప్పుడేమో ఫస్ట్ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. మీకు ఎలా అనిపించింది? వాళ్ళ మార్కెట్ స్ట్రాటజీ మీకు ఏమైనా అర్థమైందా? కింద కామెంట్లు రావడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ప్రజెంట్గా పిన్డ్ మెసేజెస్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. మనకి ఇండివిజువల్ చాట్స్లో, గ్రూప్స్లో అండ్ ఛానల్స్లో కూడా మీకు మెసేజ్ అనేది పింగ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ మీకు టెలిగ్రామ్లో లాగే అక్కడ నుంచి ఇక్కడికి తస్కరించబడిన ఇంకొక ఫీచర్ అనమాట ఇది. సో ఇవి ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. అండ్ సోన్ మీకు మళ్ళీ కొంచెం ఎర్లీగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. రకరకాల కారణాలతో కొంచెం లేట్ అవుతుంది, నేను ఒప్పుకుంటాను, నా వల్ల డిలే అవుతుంది. బట్ కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. టైంని కొంచెం ఎర్లీగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.